రైట్ ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైబ్రిడ్ విధానానికి సంబంధించి తేజస్వి సూర్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ ఘాటు వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సరే, ఇప్పుడు నేను ఆ సబ్జెక్టులకు వదలుచుకోలేదు. ఆయనకు అది ప్రజాస్వామిక హక్కు, మాట్లాడే హక్కు ఉంది. దాన్ని నేను విమర్శించడమో క్రిటిసైజ్ చేయడం ఐఎమ్ నాట్ ఏ పార్లమెంట్ మెంబర్ జవాబు చెప్తారు. నేనేమడుగుతున్నా, తెలంగాణ ప్రభుత్వం హైబ్రిడ్ విధానానికి సంబంధించి ఆయనకు 100% హక్కు ఉంది క్రిటిసైజ్ చేసేది. ఐఎమ్ నాట్ మెన్షనింగ్ దట్ ఇష్యూ. నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ విభజన పాకిస్తాన్ ఇండియా విభజనతోటి పోలిస్తే మాది అప్రజాస్వామికం అయినట్టే కదా, మేము అన్డెమోక్రటిక్గా విభజించుకున్నట్టు కదా, మేము తెలంగాణ ప్రజల ఆకాంక్షను అగౌరవపరుస్తున్నట్టే కదా. భారతీయ జనతా పార్టీ దానికి సమర్థిస్తే మూర్ఖత్వమా, పిచ్చా? బుద్ధి ఉన్నదే మనాలకు? సభ్యత్వం బహిష్కరించమని అడుగుతున్నాం, రికార్డులు తొలగించమని అడుగుతున్నాం, భారతీయ జనతా పార్టీ స్టాండ్ అడుగుతున్నాం. మీరు అట్లా మాట్లాడితే దానికి అట్లా మాట్లాడేటోళ్ళు, సమర్థించిన వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. నేను ఆ రికార్డు చెప్తా ఉన్నా, ఇలా బాగా చెప్తా, రికార్డులు వచ్చింది. మీరు అది రాలేదంటే మీరు కూడా మాట్లాడితే నేనేం చేయాలిగా? నేను భారతదేశం పాకిస్తాన్ విభజనతో పోల్చడం జరిగింది. తెలంగాణ ప్రస్తావన తెచ్చి ఇంకేం కావాలి? త్రిపాల్ ఫలానైనా లేడు అంటే త్రిపాల్ గురించి మాట్లాడలేదంటే ఏం చెప్పాలిగా? అర్థం చేసుకోండి దయచేసి. ఈ తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ఉద్యమంలో 5 సంవత్సరాలు పార్లమెంట్లో నిరంతరం పార్లమెంటుకు సంబంధించిన ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా గొంతెత్తిన వాళ్ళం. ఇలా తెలంగాణను అవమానపరచాలి జాగిరా? ఇవాళ తెలంగాణ ఇంత అవమానపరిచిన కూడా తెలంగాణలో బీజేపీ ఎవడన్నా మద్దతు మాట్లాడితే మూర్ఖుడు అని చెప్తున్నా. ఎవడన్నా ఆన్ రికార్డ్. ఆ విభజనకు సంబంధించి, డిలిమిటేషన్ సంబంధించి పార్లమెంట్ చర్చ జరుగుతుంది. పార్టీ స్టాండ్ మా ప్రెసిడెంట్ గారు పార్టీ నిర్ణయం. నేను ఓన్లీ మై కంటెన్షన్, మై ఇష్యూ, మై రిక్వెస్ట్, దీని మీద 3 డిమాండ్లు నాది. ఒకటి, వ్యాఖ్యలు ఉపసంహరించి ఆ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం. ఆయన సభ్యత్వం తొలగించాలని కోరుతా ఉన్నాం. దీన్ని తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం గుడ్డిగా, బుద్ధి లేకుండా తెలంగాణ అవమానపరిచేటువంటి, అమరవీరులను అవమానపరిచే విధంగా స్పందించద్దు. ఆయన మాట్లాడింది బాజాప్తా రికార్డులో ఉంది. మీరు దాన్ని తొలగించి దాని మీద పొరపాటు ఆయన మాట్లాడింది అనేంత ధైర్యం ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మేము తెలంగాణలో అధికార పార్టీ సభ్యులుగా ఉండి తెలంగాణ ఆకాంక్ష కొరకు ప్రజల కోసం పోరాడినాం. ఇలా మీ దగ్గర అంత లేదు, చీమునెత్తురు లేదు, సాధ్యం కాదంటే మూర్ఖులుగా చరిత్రలో నిలబడతారు.